నేను సత్య చంద్రకాంత్, నా భార్య గుండా మాధురి, 6వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి మేము ఈరోజు నామినేషన్ నిన్న ఒక సెట్ వేసాము, ఈరోజు ఒక సెకండ్ సెట్ వేసాము. 6వ వార్డు నుంచి మా ప్రజలందరూ మమ్మల్ని దీవిస్తున్నారు కనుక అందరి యొక్క ఐకమత్యంతో, వాళ్ళ యొక్క బలంతో, వాళ్ళ యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరితో ఐకమత్యంగా వండుకుంటూ ఈరోజు ఈ పొజిషన్లో మేము ఉన్నాము. మా నానమ్మ గారు ఏంది, మా నాన్నగారు ఏంది, వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని మేము ఇలా కొనసాగిస్తూనే ఉన్నాము. కావున 6వ వార్డు ప్రజలందరూ మమ్మల్ని జీవించి వాళ్ళకు శిరోశక్తి పాదాభివందనలు చేసుకుంటూ నేను ఘన విజయం సాధించి ప్రతి ఒక్క ఆడపడుచులకి, అన్నదమ్ములకి అందరికీ పాదాభివందనలు తెలియజేసుకుంటూ ఘన విజయం సాధించి రావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. గత పాలకులు ఏం అభివృద్ధి చేశారో తెలియదు, కానీ మా వార్డుకు సంబంధించింది 38 వార్డుల పరిస్థితి, 37 వార్డుల పరిస్థితి ఒక రకంగా ఉంటే మా వార్డు పరిస్థితి ఒక రకంగా ఉంది. కనీసం ఈవెన్ ఒక పార్క్ కానీ, ఈవెన్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు కానీ ఏమాత్రం 90% పని కాలేదు, 10% పని మాత్రమే అయింది. అంగన్వాడీ స్కూల్కి కానీ, చిన్నపిల్లలకు టీకాలు వేయడం కానీ, భవనం కానీ ఇలాంటివి లేవు. నేను నాకు సంకల్పంతో ఒకవేళ నేను ఘన విజయం, నా భార్య ఘన విజయం సాధిస్తే మా నాన్నగారి పేరు మీద ఒక అంగన్వాడీ భవనం కడదామని నిర్ణయించుకున్నాను. నా సొంత నిధులతో, మా వార్డులో స్థలం ఉందని నా సొంత నిధులతో అధికారులతో మాట్లాడి ఒప్పించి మెప్పించుకొని నా నాన్నగారి ఆయన పేరు మీద ఒక భవనం నిర్మాణించాలని నిర్ణయించుకున్నాను. అది కాలనీ వాళ్ళ అందరికీ ఉచితంగా అంగన్వాడీ ఉండాలి. చిన్నపిల్లలకు టీకాలు ఇవ్వడానికి కానీ ఒక కేంద్రం ఉంటుంది. ఆడపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, వృద్ధులకు కానీ, పెద్దవాళ్ళకి కానీ అలా ఒక రెస్ట్ రూమ్ లాగా ఏర్పాటు చేయడంలో అది ముందుగా అందులో భాగంగా ఏదున్నా కానీ నేను ముందుకు సాగుతూ ఏదన్నా నా వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే నా సొంతగా నేను స్వయం కృషి చేస్తూ ముందుకు సాగుతాను. ప్రతి పనిలో కూడా నేను ముందు ఉంటాను. నేను ఆ ఫండ్ వస్తుంది, ఈ ఫండ్ వస్తుంది అని కాకుండా నా సొంతగా నా కష్టంతో ఏదైనా కానీ నేను ఫస్ట్ పని చేసిన తర్వాతనే మాట్లాడతాను. నమస్కారం అందరికీ.